श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे शौर्यशशाङ्कवक्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं శంకరం. అసలైన విషయం ఒకటి చెప్పుకోవాలి. విష్ణుమూర్తి ఏమో సర్పం మీద పడుకున్నాడు. శివుడేమో సర్పాన్ని ఒక ఆభరణంగా ధరించాడు. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు వాళ్ళు సర్పాన్ని ఎంత గౌరవించారు. ఆయనేమో ఆభరణంగా ధరించా, ఆయనేమో చెయ్యలుగా ధరించారు. మరి ఆ సర్పానికి ఎంత విలువ ఉంటే వాళ్ళు ఎట్లా చేశారు. మనమంతా కూడా ఈ సర్పాన్ని భయపడి దాన్ని చంపి దానివల్ల కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇటువంటివి వచ్చి మనం అందరం బాధపడుతున్నాం. సర్పాన్ని చూస్తే మనకు భయం ఎక్కువ. ఎందుకంటే బ్రాహ్మణానాం అనేకత్వం, బ్రాహ్మణులకి ఏకత్వం లేదు, తలవ పద్ధతిలో ఉంటారు. సర్పానామత నిత్యయోహో, సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. 1 గంటలో వచ్చి ఆహారం వెతుక్కొని తిని వెళ్ళి పడుకోవాలి. ఈ లోపల ఎవరినో అడ్డం వచ్చామనుకో పక్కకి తప్పించుకొని వెళ్ళిపోవటానికే చూస్తాయి. కానీ మనం ఏదైనా కొడదామనే పరిస్థితి వస్తే అప్పుడు కాటేస్తాయి. సర్పం స్వయంగా ఒకరిని కాటేయాలి, చంపాలి అనే ఉద్దేశం సర్పానికి ఎప్పుడూ లేదు. నేను అనుభవంగా చూశా. సర్పం కనపడగానే 2 చేతులు ఎత్తి దండం పెట్టి, కళ్ళు మూసుకొని దండం పెట్టి కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా సర్పం లేదు, వెళ్ళిపోయింది. అది మాయమైపోయిందో ఎట్లా పోయిందో అది దేవుడికే తెలియాలి. అంటే దాని దగ్గర మాయమైపోయే శక్తి కూడా ఉన్నదేమో అనుకుంటా. నాకు 2-3 సార్లు అట్లా జరిగింది. మరి ఆ సర్పం దేవతా సర్పాలు. సర్పాలు దేవుడి దగ్గర ఎప్పుడు ఉంటాయి. ఎవరైనా సరే పుణ్యం సంపాదించుకుంటే నీలో ఐక్యం చేసుకో, లేకపోతే నీ దగ్గర నుండి నిన్ను పూజించేట్టుగా చేసుకో అని కోరుకుంటారు. అట్లాంటి దైవాన్ని దగ్గర ఉండేటువంటి కోరిక సర్పాలు కోరుకొని పూర్వపుణ్యం చేసుకోబట్టి అవి అట్లా ఉన్నాయి. ఎప్పుడు కూడా ధనం దగ్గర కూడా సర్పాలు ఉంటాయి. దేవుడికి ఒక ధనం పెట్టామనుకోండి, ఆ ధనం దగ్గర సర్పం ఉంటుంది. అట్లాగే ఎవరైనా డబ్బులు దాచిపెట్టారనుకోండి, ఒకప్పుడు బ్యాంకులు లేవు, దొంగలు వచ్చి దోచుకుపోయేవాళ్ళు, భూమిలో పాత పెట్టేవాళ్ళు. అటువంటి ధనం భూమిలో ఉన్న ధనం దగ్గర కూడా పాము ఉంటుంది. ఎవరైతే దాని అధికారులో దాన్ని తినేవాళ్ళో వాళ్ళు వచ్చి తీస్తే కానీ పక్కన తప్పుకోరు. ఇది నరసరావుపేటలో మా తాతగారి టైంలో జరిగింది. ఓ పెద్ద గంగాల నిండా బంగారపు కాసులు ఉన్నాయి. కాసులుంటే అప్పటికి 3 తరాలు అయిందిట. ఎవరు అక్కడ పోగానే బస్సును పాములు వేస్తుంది. దాన్ని వదిలిపెట్టి 3 తరాలు వాళ్ళు ఊరుకున్నారు. 4వ తరంలో చిన్నపిల్లాడు వాడు పోయి అక్కడ పోయి డబ్బులు తీసుకుంటే పక్కకి తప్పుకుండేట. వాడు జేబులో వేసుకొని పోయి స్కూల్లో చదువుకుంటూ బయట పిల్లలు కొనుక్కుంటారు, జీడీలు పప్పు చెక్క ఇట్లాంటివి అమ్ముతారే, వాళ్ళకి కాసులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు ఆనందంగా కాసులు కాజేసేవాళ్ళు. ఓ రోజు వాడు చొక్కా అది ఉతుకుతుంటే ఒక కాసు బయట పడదుగా. అదే నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాంట్లో నుంచి తీసుకున్నాను. అమ్మ పాము కలుస్తుందంటే కరవదు చూడు నేను తెస్తాను పోయి తెచ్చాడు. దాని జోలి రాదా. అప్పుడు వాళ్ళంతా ఆ బంగారం అంతా పంచుకున్నారు. అట్లాగే దైవం ఎంత గొప్పవాడో అట్లాగే సర్పం కూడా అంత విశేషమైన గొప్పది. ఎట్లా అంటే మనిషి చచ్చిపోకుండా, ప్రాణం పోకుండా ఎన్నాళ్ళు గుట్టగుట్టలాడుతూ మంచంలో ఉండిపోయి నోట్లో పోస్తే గుట్టకేస్తాడు.
ఇది కూడా మంచంలో వస్తుంటాడు. అటువంటి వాడికి పాము విషం పెడతారు మందుగా, అది పెడితే బతుకుతాడు. అట్లా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఎయిడ్స్ వ్యాధికి వచ్చేప్పటికల్లా పాము విషమే ఎయిడ్స్ వ్యాధికి వాడుతున్నారు. ఇది కూడా కాకుండా ఈ తేలు మందు, కొన్ని వ్యాధులు వచ్చినాయి, ఏది కుష్ఠరోగం లాంటి వ్యాధులు, అటువంటి వాటికి తేలు మందు వాడుతున్నారు. కాబట్టి భగవంతుడు యొక్క నమ్మేవాడు ఎవడైనా సరే ప్రతి జీవరాశి దైవంగా నమ్ముతారు. ప్రతి జీవరాశిని కూడా దైవంగా నమ్ముతారు. కాబట్టి ఏ జీవరాశిని చంపకూడదు. మనం వదిలిపెడితే దాని అది వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వచ్చిన పాము కూడా దాని వెళ్ళిపోయిన రోజు నాకు జరిగింది. మా ఇంట్లో మా అమ్మాయి గారింట్లో దాదాపు 2 బార్ల పాము కలిపేసారి వెళ్ళిపోయింది. దాన్ని కొట్టించాలంటే 5 నిమిషాలు పడుతుంది. 10 మంది వస్తారు, కొడతారు. ఒక ఆడ మనిషి ఉంది, అది ఒక్కటే పాము చంపుతుంది. మరి వెన్ను కూడా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ఇది చెప్పింది ప్రతి రాశిలో కూడా వెయ్యాలి. ఎందుకంటే పాము జోలికి ఎవరు పోవద్దు. పాము జోలికి పోయినట్లయితే కాల సర్పయోగం కుజ దోషం, కాల సర్ప దోషం, కుజ దోషం వస్తుంది. అందువల్ల పాముని చంపిన వాళ్ళందరికీ కూడా పెళ్లి కాకపోవటం, పెళ్ళైతే భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, గర్భిణీలు పోవటము, పుట్టిన పిల్లలు ఏదో రకమైన అవయవం లోపము, లేకపోతే కళ్ళు కాళ్ళు ఏదో రకం తక్కువ జనం, బాగా ఆరోగ్యంగా అంతా బాగున్నాడు అనుకోండి, వాడు పూర్తిగా చదవలేదు. అట్లా ఏదో రకమైన ఆ పావును చంపిన ఆ పాము శాపం తగిలి ఆ పాము వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని అందరికీ తెలియపరచాలి అనే ఉద్దేశంతో ముందుగా చెబుతూ ఉన్నాను. ఇది ప్రతి రాశికి కూడా జత చేయమని మరి కమిటీ మీ టీవీ వాళ్ళని కోరుతూ ఉన్నా. స్వస్తి. 2026 సంవత్సరం 5వ నెల మే నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఈ వృషభ రాశికి 1 సంవత్సరంన్నర ఎదురంటూ లేదు. ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. మరి చేతిలోనే బంగారం ఉందో, చేతిలో నుంచి డబ్బే పుట్టుందో తెలియదు, కానీ అట్లా వస్తాయి డబ్బులు. శని ఏకాదశంలో ఉన్నాడు. శని ఏకాదశంలో ఉండటం 30 సంవత్సరాలకు ఒక్కసారి శని ఏకాదశంలో ఉంటాడు. శని ఏకాదశంలో ఉన్నాడు. కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. ఈ రాశి వాళ్ళు ఈ నెలలో చెప్పాలి అంటే ఒక ఆస్తి, ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ ఖచ్చితంగా కొనటానికి అవకాశం ఉంది. ఏమంటే కొందాం అనుకుంటున్నాం, మా దగ్గర డబ్బులు లేవు, కొద్దిగానే ఉన్నాయి, పావలా వంతె ఉన్నాయి, 30 వంతె ఎక్కడ జమ్మంటావు, వడ్డీలు కట్టాలి కదా అంటే, మీరు కనుక 30 అప్పు తీర్చినా సరే ఈ ఆస్తి మీరు కొన్న ధరకి 10 రెట్లు పెరుగుతుంది. అంటే కలిసి వచ్చే టైంకి నడిచొచ్చే కొడుకు పుట్టాడంటారు. ఇది కలిసి వచ్చే టైంకి నడిచొచ్చి కొడుకు పుట్టామంటే వాడేమో అమ్ముకున్నా, అయ్యో అమ్ముకున్నానే మొత్తం పోగొట్టుకున్నాను వాడు ఏడుస్తాడు. నువ్వేమో కొంటావు, కొన్న మరుసటి రోజు నుంచి అది విపరీతమైన వేలు మిగులుతుంది. కాబట్టి ఈ ఈ జాతి వాళ్ళు ఆస్తి కొనుక్కుంటే ఎటువంటి నష్టం రాదు. అప్పు చేసిన అప్పు తీరుతుంది. శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు వల్ల మరి వివాహం కాని వాళ్ళకి వివాహం అయిన తర్వాత ఇల్లు కట్టుకుంటానికి, మంచి బంగారం కొనుక్కుంటానికి బాగా కలిసి వచ్చే టైము. ద్వితీయంలో 2వ గురువు ఉన్నాడు. ఈ గురువు ధనాధిపతి అంటారు, ధనాన్ని రక్షించేవాడు. ఈ రాశి వాళ్ళు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. కానీ గోచార రీత్యా చెప్పా. ఈ గోచారం ఎట్లా ఉంటుందో చెబుతున్నాను. మరి ఈ గోచారానికి కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు ఈ వృషభ రాశి అవుతుంది. మరి కృత్తిక ఈ ఉ ఏ 3 అక్షరాలు, తర్వాత ఓ వా వి రోహిణి 4 అక్షరాలు, వేవో 2 అక్షరాలు మృగశిర. ఇది మొత్తం కలిసి మేషరాశి అయింది. ఈ చెప్పిన అక్షరాలతోనే మీ పేరు ఉండాలి. ఏదో మీ నక్షత్రం ఒకటి పేరు ఇంకోటి పెడితే మీకు జరిగేది కాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. చెప్పడానికి వీలు లేనంత మేలు కలిగే లక్షణాలు బాగా ఉన్నాయి. ఎవరు మాత్రం కాదంటానికి వీల్లేదు. ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా చూపించుకోండి. ఎందుకంటే ఒక చేతికి దెబ్బ తగిలింది అనుకుందామండి, డాక్టర్ దగ్గరికి పోయినాం,
4 రోజులు మందులు వేస్తాడు, 20 ఆడాడు, బాగా చీము గారుతుంది. చీము గారుతుంది అంటే అప్పుడు ఏమంటాడు, రక్త పరీక్ష చేయించవయ్యా అంటాడు. ఎందుకంటే రక్త పరీక్ష చేస్తే దాంట్లో ఉన్న దోషం ఏదో కనుక్కొని దానికి తగిన మందిస్తాడు. అట్లాగే ఇప్పుడు గోచారం బాగుంది, జన్మలగ్నం బాగుందా లేదో చూసుకోవాలి. ఒక దారి వచ్చే దారి ఉంటే ఇంకో దారి పోయే దారి ఉందనుకోండి, మరి జన్మ లగ్న రీత్యా వచ్చేదంతా పోయేదారి ఉంటే వచ్చింది వచ్చినట్టు పోతుంది. కాబట్టి గోచారం జన్మ లగ్నం రెండు చూసుకోవాలి. రెండు చూసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం కావాలి. టైంతో జాతక చక్రం వేయాలి. ఏమండి మా పెద్దవాళ్ళు రాయలేదు, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదంటే అరిచేతులు ఫోటో పెట్టి వాట్సాప్లో అరిచేతి ద్వారా మీ పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రెండు కలిస్తే మీ పూర్తి జాతకం వస్తుంది. అట్లా జాతకం చూపించుకోండి. అయినా ఇంకోటి ఏంటంటే విశేషం, 2026 సంవత్సరం మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. ప్రతి వస్తువు కూడా రేటు పెరిగిపోతుంది. ఆఖరి పెట్రోల్ దగ్గర నుంచి డీజిల్ దగ్గర నుంచి రేటు పెరుగుతుంది. ఏమిటి, ప్రతివాడి స్వభావం ఎట్లా ఉందంటే అవతల వాడు ఏమైపోయినా పర్వాలేదు, మనం బాగుండాలి, మనం బాగా సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో దేశ విదేశాల యుద్ధం చేసుకోవడం ఎక్కువైపోయింది. ఈ యుద్ధం వల్ల డీజిల్, పెట్రోల్ అంతా ఖర్చు. సముద్రంలో బాంబులు పడ్డాయనుకోండి, సముద్రంలో పడ్డ బాంబులు పేలడంతో దాని వాయువు వల్ల మనకు రకరకాల రోగాలు వస్తున్నాయి. భూమిలో పండే పంట కూడా సరిగ్గా పండటం లేదు, పండిందేమో రేటు పెరుగుతోంది. అందువల్ల మంచి కరువు వస్తుంది. కాబట్టి ఎందుకంటే బాగున్నదా బాగాలేదా అనే సంగతి కాదు మనకు కావాల్సింది. ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్, జాతక చక్రం చూసుకుంటే నష్టం అంటూ ఉండదు. నష్టం కంటే కష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అట్లా కాకుండా ఏముందిలే ఈ జాతక చక్రం వేయించుకున్న ఖర్చు దండగా అనుకున్నట్టయితే మాత్రం చాలా నష్టపడతారు. అందరి పరిస్థితి బాగాలేదు. స్వస్తి.